ఇవాళ రేపు 4 రాష్ట్రాల్లో ప్రధాని మోడీ పర్యటన, పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం. నేడు సిక్కిం రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు హాజరు. పనామా విదేశాంగ మంత్రితో భారత్ ఎంపీల బృందం భేటీ. అంతర్జాతీయ వివాదాల పరిష్కారానికి ఉగ్రవాదం మార్గం కాకూడదన్న శశిధర్. నేడు పాక్ సరిహద్దు రాష్ట్రాల్లో భారత్ మాక్ డ్రిల్, ఆపరేషన్ షీల్డ్ పేరిట కార్యక్రమం. యుద్ధం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కసరత్తు. రేపు ఢిల్లీ వెళ్లనున్న సీఎం చంద్రబాబు, సిఐఐ ఏజీఎం సమావేశంలో పాల్గొనున్న ముఖ్యమంత్రి. ఇవాళ బాచుపల్లిలో జైహింద్ ర్యాలీ, పాల్గొనున్న సీఎం రేవంత్ సహా పలువురు నేతలు. ర్యాలీ అనంతరం సభ. నేటి నుంచి జిల్లాల పర్యటనకు తెలంగాణ మంత్రులు. ఇందిరమ్మ ఇళ్లపై 2 రోజుల పాటు సమీక్ష. జూన్ 1న నివేదిక ఇవ్వాలని ఇన్ఛార్జ్ మంత్రులకు సీఎం ఆదేశం. ఖమ్మం కలెక్టరేట్లో నేడు అధికారులతో మంత్రుల సమీక్ష. పాల్గొనున్న భట్టి విక్రమార్క, తుమ్మల, కోమటిరెడ్డి. కాసేపట్లో కృష్ణలంక నిర్మలా శిశు భవన్కు జగన్. అనాథ పిల్లలతో ముచ్చటించనున్న మాజీ సీఎం. ఇవాళ 2వ రోజు నందిగం సురేష్ విచారణ. 3 రోజుల కస్టడీకి కోర్టు అనుమతి. టీడీపీ కార్యకర్తపై దాడి కేసులో ఎంక్వైరీ. తిరుపతి జిల్లా బోయపల్లిలో గజరాజుల భీభత్సం. అడవిలోకి మళ్లిస్తుండగా ఎలిఫెంట్ టాస్క్ ఫోర్స్పై దాడి. 2కి గాయాలు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచన. ఉగ్రకుట్రపై కొనసాగుతున్న సిరాజ్, సమీర్ల విచారణ. పేలుడు పదార్థాల కొనుగోలు, పరిచయాలపై ఆరా. అనంతపురం జిల్లాలో మిస్సింగ్ కేసు ఛేదించిన పోలీసులు. అదృశ్యమైన 3 పిల్లలు. కర్నూలు జిల్లా డోన్లో గుర్తింపు. గంటల వ్యవధిలోనే సీసీ ఫుటేజ్ ద్వారా ఆచూకీ లభ్యం. చిత్తూరు జిల్లా కుప్పంలో టమాటా రైతులకు కష్టాలు. గిట్టుబాటు ధర లేక నష్టంలో అన్నదాతలు. గిట్టుబాటు ధర కల్పించి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్. గుంటూరు జిల్లా మంగళగిరిలో కార్డన్ సెర్చ్. సరైన పత్రాలు లేని 85 వాహనాలు సీజ్. అనుమానితుల కదలికలపై ఆరా. గంజాయి బ్యాచ్, రౌడీ షీటర్లు, బ్లేడ్ బ్యాచ్కు కౌన్సిలింగ్. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. కంపార్ట్మెంట్లన్నీ నిండి వెలుపల వేచి ఉన్న భక్తులు. శ్రీవారి దర్శనానికి 18 గంటల సమయం.